దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈ దినం సండే స్కూలు చిన్న వర్తమానం. పుట్టినరోజు అంటే ఎంతమందికి ఇష్టం? పుట్టినరోజు అంటే ఎంతమందికి ఇష్టం? పుట్టినరోజు నీకు ఇష్టం లేదా? ఇష్టమే కదా. పుట్టినరోజు పండుగ ఎంతమంది చేసుకుంటారు? అందరూ చేసుకుంటారు కదా. సరే, ఒకవేళ మీ పుట్టినరోజు ఎవరు చేసుకుంటారు? మీ మమ్మీ, మీ డాడీ, మీ ఇంటోళ్ళు, మీరు, మీ బంధువులు, మీ స్నేహితులు, అంతే కదా. అంతే కదా. పోనీ మీ పక్కింటోళ్ళు చేసుకుంటారా? చేసుకోరు. పోనీ ఈ గ్రామస్తులందరూ చేసుకుంటారా? మన జిల్లా ఏంది? తిరుపతి జిల్లా అయిపోయింది ఇప్పుడు, అవును కదా. తిరుపతి జిల్లా వాళ్ళంతా చేసుకుంటారా? చేసుకోరు. అమెరికా, ఆఫ్రికా ఇవన్నీ చేసుకుంటాయా మీ పుట్టినరోజులు? ఎవరు పుట్టినరోజులు కూడా చేసుకోరు. ఎవరు పుట్టినరోజు వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటారు, అవును కదా. మరి యేసయ్య పుట్టిన దినం ఎప్పుడు? ఇంక 2 వారాల తర్వాత, అవును కదా. అవును కదా. 25వ తేదీ ఈ డిసెంబర్ నెలలోనే ఏముంది? యేసు ప్రభు పుట్టినరోజు ఉంది. యేసు ప్రభు పుట్టినరోజు ఉంది. యేసు ప్రభు పుట్టినరోజు నేను ఒక్కదానే చేసుకుంటారా? మరి మీరే చేసుకుంటారా? కాదు. ప్రతి గ్రామం చేసుకుంటారు, ప్రతి జిల్లాలో చేసుకుంటారు, ప్రతి రాష్ట్రంలో చేసుకుంటారు, అవునా. ప్రతి దేశంలో కూడా చేసుకుంటారు. ఆయన ఒక జిల్లాకు సంబంధించిన దేవుడు కాదు, ఒక గ్రామానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక దేశానికి సంబంధించిన దేవుడు కానే కాదు. ఆయన సర్వ సృష్టికర్త. ఎవరు యేసు ప్రభు? చెప్పండి. సర్వ సృష్టికర్త. కాబట్టి ఈ సృష్టిలో ప్రతి దేశంలో కూడా క్రిస్మస్ పండుగ జరుగుతుంది. మన పుట్టిన దినాలకి దేవుడు పుట్టిన దినాలకి తేడా ఇంతే కదా, అవును కదా. ఒక చిన్న మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం, సరేనా. ఒక చిన్న మాట, లోకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. బైబిల్ ఉండే వాళ్ళు తీసి చదవండి. 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దీనికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఆ దూత భయపడకూడదు. ఎవరి కాడికి వెళ్ళారంటే గొల్లల కాడికి వెళ్ళారంట. చూడు, గొల్లలు గొర్రెలు మేపుకొని ఆ రాత్రి కాలం మనం చలేసుకొని చలిమంటి కాడ కూర్చొని చలి రాసుకుంటా ఉన్నారంట. అయితే దేవుని యొక్క దూత వెళ్ళి ఏమని చెప్తుందో తెలుసా? ఆ దూత, భయపడకండి, ప్రజలందరికీ కలుగుబో సంతోషకరమైన సువర్తమానము. ప్రజలందరికీ సంతోషకరమైన సువర్తమానము. అర్థమవుతుందా? ప్రజలందరికీ యేసు ప్రభు పుట్టుక ఒక గొప్ప సువార్తమానము, ఒక గొప్ప సువార్త, మంచి వార్త. శుభవార్త అంటే మంచి వార్త, అవును కదా. అవును కదా. దేవుడు పుట్టుక ఈ ప్రపంచానికి ఒక శుభోదయం, అవును కదా. ఒకవేళ మనం పుడితే, ఒకవేళ మన ఇంట్లో ఎవరికన్నా ఒక మగబిడ్డ పుట్టినా, ఒక ఆడబిడ్డ పుట్టినా ఆ ఇంట్లో వరకే సంతోషిస్తారు, వాళ్ళ బంధువులు సంతోషిస్తారు. మరి యేసు ప్రభు పుడితే సర్వలోకమంతా కూడా సంతోషంగా ఉంది. అర్థమవుతుందా? సంతోషంగా క్రిస్మస్ చేసుకుంటున్నాం కదా, అందరమే చేసుకుంటున్నాం కదా. క్రిస్మస్కి కొత్త బట్టలు, కేకులు, ఇంకా చాలా చాలా పండగ చేసుకున్నాం కదా. అంటే యేసు ప్రభు పుట్టుక ఈ సర్వ మానవాళికి ఒక గొప్ప సువర్తమానం అంట. అర్థమవుతుందా? అర్థమవుతుందా? యేసు ప్రభు ఎలా పుట్టాడో
యేసు ప్రభు సృష్టికర్త. భూమిని కలుగు అంటే కలిగింది, అర్థమవుతుందా? సముద్రం కలుగు అంటే కలిగింది. సమస్తం ఆయన నోటి మాట ద్వారా ఈ సృష్టి అంతా చేయబడ్డారు. అయితే యేసు ప్రభు పుట్టుక ఎలాంటిదో తెలుసా? ఒక కన్య మరియ గర్భాన ఆయన ఉద్భవించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను ఆవరించినప్పుడు, ఆమె గర్భవతి అయినప్పుడు ఆమెను ఎవరింట్లోకి రానిలేదంట. ఇప్పుడు గర్భవతిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో కదా, ఎంత జాగ్రత్తగా పండ్లు పెడతారు. నీ కడుపులో బిడ్డ బాగుండాలా, నువ్వు బాగుండాలని చెప్పి మంచి మంచి ఆమెకు పెడతారు కదా. సరే, ఆమె కానుపు టైంలో అమ్మో నొప్పులు వస్తున్నాయని చెప్పి హాస్పిటల్ తీసుకొని వెళ్తారు. కానీ మరియమ్మకి ఎవరూ రానిలేదంట. అర్థమవుతున్న పిల్లలు, ఎవరూ రానిలేదంట. సత్రంలో పోయి స్థలం కొరకపోతే సత్రం అంతా నిండిపోయిందంట జనాభా లెక్కకొచ్చి. అయితే ఆ తల్లికి ఎక్కడ స్థలం దొరికిందో తెలుసా? పశువుల తొట్టులో, పశువుల పాకలో. పశువుల పాక తెలుసా మీకు? పేడేస్తుంది, యూరిన్ పోస్తుంది, అవును కదా? పశువులు, అవును కదా? అప్పుడు ఎంత గొప్పగా ఉంటుంది, అవును కదా? అయినప్పటికీ స్థలం లేక ఆ తల్లి అక్కడే సుప్రభుని ప్రశ్నించిందంట. హాస్పిటల్లో బిడ్డ పుడితే మనం ఏం చేస్తాం? కొత్త బట్టలు తెచ్చి వెంటనే తొడిగేస్తాం ఆ బిడ్డకి, అవును కదా? ఒక చిన్న పరుపు తెచ్చి ఆ పరుపు కూడా ఆ పరుపు మీద పండ పెడతాం, అవును కదా? చిన్ని పరుపు, జిప్పులు వేసుకుంటారు కదా ఆ పరుపుకి. అయితే యేసు ప్రభుకి కనీసం ఒక గుడ్డ కూడా లేదంట, పొత్తి గుడ్డల్లో. అంటే చూడు, ఆ పశువులకి గాయాలైతే ఆ గుడ్డతో తుడిచి ఆ గాయాలని అమ్మాయిన సూర్లో పోపు పెట్టేవాళ్ళంట. ఆ గుడ్డే యేసు ప్రభుకి ఆశ్రమైపోయింది. ఆ గుడ్డలో చుట్టి యేసు ప్రభుని పశువులు కుడుతు తాగే తొట్టిలో ఆ గడ్డేసి ఆ గుడ్డేసి ఆమెను పండబెట్టారు. యేసు ప్రభు పుట్టుక ఎంత దీనాతి దీనమైందో కదా. ఆయన ఎవరు? యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఎందుకు అలా పుట్టాడు అని అంటే యేసు ప్రభు చాలా దీనుడంట, చాలా దీనుడంట. ఈ దినం ఒకవేళ పుట్టినరోజుకి వస్తే నాకు మంచి బట్టలు కావాలా, నాకు కేక్ కొయ్యాలా, ఆ 4 ఊర్లకు చెప్పాలా, అర్థమవుతుందా? బంధువులందరినీ పిలవాలా, మా స్నేహితులందరినీ పిలవాలా. ఒకవేళ తల్లిదండ్రులు లేదు, ఈరోజు నీకేమి చేయలేకపోతున్నాం, ఒక జత కొత్త గుడ్డలు తెచ్చేస్తాంలే అమ్మ అంటే కొందరు పిల్లలు ఏమంటారు? లేనప్పుడు కూడా సర్దుకోరు, నాకు కావాలా. కానీ యేసు ప్రభు రాజులకు రాజు అయ్యాడు, ప్రభువులకు ప్రభు. ఎంత దీనాతి దీనమైన స్థితిలో యేసు ప్రభు పుట్టాడు. ఇదంతా మనకు ఒక పాఠం నేర్చుకోవాలా. యేసు ప్రభు ఎంత దీనుడు, ఎంత తగ్గించుకున్నాడో మనం కూడా పిల్లలప్పటి నుంచి కూడా తగ్గించుకోవాలా. పిల్లలప్పటి నుంచి కూడా తగ్గించుకోవాలా. తగ్గింపు మనసు కలిగి ఉండాలి. తల్లిదండ్రులు ఏది ఇస్తే అది తీసుకోవాలా. తల్లిదండ్రులు ఇది చేద్దామంటే అదే చేద్దామని చెప్పాలా. అర్థమవుతుందా? యేసు ప్రభు పుట్టుక సర్వలోకానికి సంతోషకరమైన వార్త అంట. క్రిస్మస్ రోజు ఎంతో సంబరాలు కదా, ఎంతో సంబరాలు కదా. చర్చిలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, అవును కదా? క్రైస్తవులకు అందరికీ. సరే, అది ప్రతి దేశంలో చేసుకుంటారు, ప్రతి జిల్లాలో చేసుకుంటారు, ప్రతి గ్రామంలో చేసుకుంటారు, ప్రతి క్రైస్తవ ఇంట్లో చేసుకుంటారు. క్రైస్తవులే లేని దేశమే లేదు. అర్థమవుతుందా? కాబట్టి యేసు ప్రభు పుట్టుక ఎంతో దీనాతి దీనమైన పుట్టుకంట. అయినా కానీ దేవుడు మన వాళ్ళందరినీ ప్రేమించి ఎందుకు ఈ భూమి మీద నరుడుగా పుట్టాడు అని అంటే మనందరి పాపాల కొరకు. మనం జన్మతా పాపులమి. అర్థమవుతుందా? మనము జన్మ పాపులమి, కర్మ పాపులమి. మన తలంపుల పాపం, మన ఆలోచనల పాపం. అయితే మన పుట్టుకలోనే మనము జన్మ పాపులమి. అయితే ఈ పాపాలన్నిటి కొరకు యేసు ప్రభువు వచ్చి కలువరి శిలువలో రక్తాన్ని
గార్చి ప్రాణం పెట్టి మరలా పునరుద్ధానుడై లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళి మనల్ని పరలోకానికి తీసుకుపోవడానికి యేసు ప్రభు ఒక బలిగా వచ్చాడు. అర్థమవుతుంది. యేసు ప్రభు పుట్టుక